యమదీపాన్ని ఎప్పుడు, ఎలా, ఎక్కడ పెట్టాలో తెలుసుకుందాం. దీపావళి అమావాస్య నుంచి నాగుల చవితి వరకు 5 రోజుల పాటు జరుపుకునే వేడుక. ఈ వేడుకలలో మొదటి రోజును ధనత్రయోదశిగా జరుపుకుంటాం. ఆ విషయం తెలిసిందే. ఈ రోజున యమధర్మరాజు పేరుతో దీపం వెలిగించడం అనేది అనాదిగా వస్తున్న ఆచారం. అక్టోబర్ 18వ తేదీ శనివారం రోజు ఆశ్వీజ మాసం కృష్ణపక్షం త్రయోదశి తిథిలో సాయంత్రం వేళల్లో దీపం వెలిగించటం అత్యంత శ్రేయస్కరం. యమదీపం అనేది మృత్యుదేవత అయిన యమభగవానుని పూజించడానికి అంకితం చేయబడిన రోజు. ఆ రోజు మాత్రమే ఆకాశం సాయం సంధ్యా వేళలలో సమయం 5:48 నుంచి 7:05 వరకు ఆ సమయంలో వెలిగించండి. మన ఇంటి గుమ్మానికి బయటన చక్కగా శుభ్రం చేసుకుని, తుడుచుకుని, ముగ్గు పెట్టి, పసుపు కుంకుమ పెట్టి, ఉంటే తమలపాకు పరిచి, దానిపైన ఉప్పు కళ్ళు పోసుకుని ప్రమిదలు 4 పెట్టుకోవాలి. 4 దిక్కుల్లో చూస్తున్నట్లు జ్యోతిని వెలిగించుకోవాలి. ఒకవేళ లేదు అనుకుంటే ఫోటోలో చూపించినట్లు ఒక ప్రమిదలోని 4 దిక్కుల ఒత్తులు వేసుకుని వెలిగించవచ్చు. యమదీపాన్ని వెలిగించేటప్పుడు దక్షిణ దిశలో ఉంచటం తప్పనిసరి. దక్షిణం వైపు యమధర్మరాజు దిక్కుగా చెబుతారు కాబట్టి ఈ దిశలో దీపం వెలిగిస్తే యముడు సంతోషిస్తాడని, ఇంటి సభ్యులకి మంచి జరుగుతుంది, ఎలాంటి భయాలు దరి చేరవని నమ్మకం. నైవేద్యం కొంచెం బియ్యం, బెల్లం పెట్టుకోవాలి. అవి తర్వాత రోజు ఉదయాన్నే పక్షులకి పెట్టేయండి. చక్కగా నమస్కరించుకుని యమ మంత్రాన్ని చదువుకోండి. యమ గాయత్రి మంత్రం. ఓం సూర్యపుత్రాయ విద్మహే మహాకాలాయ ధీమహి తన్నో యమః ప్రచోదయాత్. యమభగవానుడు భక్తులను దీర్ఘ ఆయుష్తో, శ్రేయస్సుతో రక్షిస్తాడని మరియు అన్ని చెడు శక్తుల నుండి రక్షణ కల్పిస్తాడని నమ్ముతారు. ఈ ఆచారాన్ని ఆచరించడం ద్వారా అకాల మృత్యువు నుండి విముక్తి పొందవచ్చు. మరియు ప్రజలు ధనత్రయోదశి రోజున ఈ ఆచారాన్ని ఆచరించాలి. ఎందుకంటే భక్తులు యమ భగవానునికి ప్రార్థనలు చేసే ఏకైక రోజు. ఎవరైనా పెట్టుకోవచ్చు, సంతోషంగా పెట్టవచ్చు. దీనికి ఆనవాయితీ అంటూ ఏమీ లేదు, ఎవరైనా చేయవచ్చు.